హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుటీస్ మామ్ జర్నీ ఛానల్. ఈ వీడియో నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కొన్ని క్లిప్స్ నేను రికార్డ్ చేసి అవన్నీ కలిపి ఒక వీడియో చేస్తున్నాను. ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కలిసి మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చి, నేను ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నాను. మా ధరణి పాపకి శాంతి అయిన నెక్స్ట్ డే నేను మా అమ్మ వాళ్ళతో వచ్చేసాను. మా అక్క నేను ఒక్కదాన్నే ఉన్నానని వచ్చింది. మా అమ్మ, మా తమ్ముడు అండ్ మా నాన్న ముగ్గురు కలిసి ఒక చిన్న ఆపరేషన్ ఉంది మా నాన్నకి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. నేను ఒక్కదాన్నే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అక్కను కూడా రమ్మన్నాను, తను వచ్చింది. మా నాన్నని చూసి కొన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి అని, అదే నేను ముందు క్లిప్లో రికార్డ్ చేశాను. వాళ్ళు వస్తున్నప్పుడు తీశాను నేను. మనీష్ చూశారు కదా, ఆ వీడియోలో ఎంత దర్జాగా వస్తున్నాడు. వాడి వాక్ స్టైల్ అలా ఉంటుంది ఇప్పుడు. ఈ వీడియో మా మనీష్ రికార్డ్ చేశారు. ఇది ఒక్కటి మా మనీష్ రికార్డ్ చేశారు. తర్వాత మా అక్కని రికార్డ్ చేయమంటే వంకరలు రికార్డ్ చేసి పెట్టింది. అది కూడా నేను నెక్స్ట్ యాడ్ చేశాను. అండ్ మా అక్క ఆ వీడియోలో తను కూడా నేను మాట్లాడతాను అంటే నేను ఆ వీడియోలో యాడ్ చేశాను. అది చూసి మీరు బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టద్దు. తను సరదాగా మాట్లాడింది, నేను అందుకే ఆ వీడియో అట్లనే ఉంచేశాను. నేను తన వాయిస్ మీరు వింటారని. మా అమ్మ వాళ్ళకి ఇంతకు ముందల బర్రెలు ఉండేవి. మా నాన్నమ్మ తాతయ్య ఉన్నప్పుడు. మా నాన్నమ్మ 1 ఇయర్ బ్యాక్ చనిపోయింది. మా తాత చనిపోయి 9 మంత్స్ అయింది. వాళ్ళు ఉన్నప్పుడు మాకు బర్రెలు ఉండేవి. మా తాత మా నాన్నమ్మ వేరే వాళ్ళ బర్రెల పాలు పెద్దగా తాగడం అలవాట్లేదు వాళ్ళకి ఫస్ట్ నుంచి. అప్పుడు మాకుండేవి. మా అమ్మ మా నాన్న ఇప్పుడు ఇద్దరే కాబట్టి వాళ్ళు బర్రెలు అమ్మేశారు. ఇంకా చేయలేకపోతున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతుంటారు కదా. ఆ ఓపెన్ ప్లేస్లో ఆటో పెట్టిన అంతా మేము బర్రెలు కట్టేసేవాళ్ళము. నేను మా అత్తమ్మ వాళ్ళ ఊరు వచ్చినప్పటి నుంచి నాకు పొద్దున్న లేవడం అలవాటైంది. ఇక్కడ బ్యూటిషియన్ నేర్చుకునేటప్పుడు కూడా నేను మార్నింగ్ లేస్తే పని చేసుకోవడం అలవాటయ్యి నాకు బోర్ కొడతా నేను త్వరగా లేసాను. నేను లేచి ఇల్లు చిమ్మి కసు చిమ్ముతున్నాను. ఆ లోపు మా అక్క నిద్ర లేచింది. ఫస్ట్ మా మనీషిని వీడియో తీయమని చెప్పాను. తర్వాత మా అక్కని తీయమన్నందుకు మా అక్క మాటలు అన్నది. అవి ఇప్పుడు మీరు చూస్తారు, చూడండి. వాయిస్ నేను ఇస్తా పల్లవి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మమ్స్ కుటీస్ ఛానల్. ఈరోజు మా చెల్లి మా అందరికన్నా ముందే లేచిందండి. లేచి కసు చిమ్మి వీడియో ఎడిటింగ్ కోసం అని నీళ్ళు చల్లుతుందండి. నన్ను లేపి మరీ వీడియో తీయమనిందండి. చూడండి, ఎప్పుడూ లేదండి, ఇప్పుడు వీడియోల కోసమే లేచి కసు చిమ్మి నీళ్ళు చల్లుతుందండి. అసలు ఎప్పుడు చేయదండి పని, బద్ధకం అండి. అయినా ఇప్పుడు చేసిందంటే వీడియోలు మహిమండి. థ్యాంక్స్ టు ఎడిటింగ్ వీడియోస్. అది పాపులారిటీ అవ్వడం కోసం మా చెల్లి ఏదైనా చేసేటట్టుందండి. మీరు కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ గంట నొక్కడం మర్చిపోకండి మా చెల్లి కోసం. బాయ్ బాయ్. ఎనదర్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాము. ఇది నేను May 25th రికార్డ్ చేశాను. ఆ రోజు మా అమ్మ వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని పొన్నలూరు వచ్చారు. నేను మా అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. మా అత్తమ్మ మా హస్బెండ్ రమ్మని చెప్పారు. నేను మా తమ్ముడు మా అమ్మ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి నన్ను కుట్టిని కార్లో తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు మా అత్తమ్మకి మా యానివర్సరీ అని తెలియదు. తెలిసిన తర్వాత తను బట్టలు తీసుకోవాల్సింది కదా, అందుకున్నాను. నాకు ఆ రోజు అసలు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలన్న మూడు లేదు. ఒక సైడ్ మా నాన్న, ఇంకో సైడ్ మా మామయ్య ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఈరోజు అలా జరిగిపోయింది. మా మామయ్య ఆపరేషన్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో చేయించుకున్నారు. అక్కడ నేను ఈ వీడియో రికార్డ్ చేశాను. మా కుట్టి మా అత్తమ్మ దగ్గర పెట్టని. ఇది ఆ ప్లేస్. ఈ హాస్పిటల్లో ఆర్ ఇన్స్టిట్యూట్లో జామ చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఇలా హాస్పిటల్లో గ్రీనరీ చూడడం, అదే మామిడి చెట్లు ఆర్ జామ చెట్లు ఇలా అన్నీ చూడడం, అందుకే నేను రికార్డ్ చేశాను. ఇది హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మెయిన్ రోడ్కి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మెయిన్ రోడ్లోనే ఒక సైడ్కి పెట్టుంటుంది.
సింగరాయకొండ నుంచి వస్తున్నప్పుడు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అనే బోర్డు ఉంటుంది. పలుకూరు సింగరాయకొండ వెళ్తున్నప్పుడు పలుకూరు అంటే దాని తర్వాత ఒక సైడ్కి లోపలికి సైడ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అని బోర్డు ఉంది. కందుకూరులో టౌన్ ఎంటర్ కాకముందులే ఈ మధ్య కొత్తగా రోడ్ వేశారు. డైరెక్ట్గా అవుట్స్కట్స్ నుంచి సిటీ అదే కందుకూరు అవుట్స్కట్స్ నుంచి మా ఊరికి వెళ్ళనీకి అది మాలకొండ స్ట్రైట్గా వెళ్తే మాలకొండ రోడ్డు వస్తుంది. ఇది రోడ్డు సైడ్ నుంచి ఉంటుంది. మా హస్బెండ్ వస్తున్నాడని అదే ఎప్పుడు పెద్దగా మా హస్బెండ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫిష్ ఏం తినరు. మా అత్తమ్మ ముందలే అనుకుందంట వాళ్ళకి ఫిష్ కర్రీ చేసి పెట్టాలని. మోపాడు దగ్గర ఆగాము. మోపాడు దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అక్కడ సైడ్కి ఆపి ఫిష్ తీసుకొని మా అత్తమ్మ వాళ్ళ కోసం చేసి పెట్టింది ఆ రోజు నైట్. ముందలే అనుకుందంటే తెలుసుకోవచ్చు కదా మా అత్తమ్మ మా హస్బెండ్ కోసం ఎంత మంచిగా చేస్తుందని. మోపాడు దగ్గర ఈ సాయిబాబా టెంపుల్ ఉంది. ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను మా హస్బెండ్ ఈ బాబా టెంపుల్కి వెళ్ళాం. నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు నేను అనుకుంటూ ఉంటాను ఈ టెంపుల్ చాలా డెవలప్ అవుతుంది, బాగుంటుంది టెంపుల్ పెద్దగా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.